తీసుకుందాం. వాటర్ అయిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. స్టవ్ పై గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. పోపు గింజలు వేసుకుందాం. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు వేసుకుందాం. ఉడకబెట్టుకున్న కాకరకాయ వీటిని 5 నిమిషాలు ఇలా ఉడికించుకుందాం. ఇప్పుడు నానిన చింతపండు పిండుకొని పులుసు రెడీ చేసుకుందాం. చింతపండు రసం వేసుకుందాం. ఈ చింతపండు రసంలో 5 కప్పుల వాటర్ పోసి వేసుకుందాం. రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాం. కారం వేసుకుందాం. కొంచెం పసుపు వేసుకుందాం. ఈ పులుసు 15 నిమిషాలు ఇలా సాగనిద్దాం. కొంచెం బెల్లం వేసుకుందాం. పులుసు కాగేసింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న శనగపప్పు, కొబ్బరి పౌడర్ వేసుకుందాం. సూపర్ టేస్టీ గుత్తి కాకరకాయ పులుసు రెడీ. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.